ఎవరు రాయుడు? మన దేవురు డూ యువర్ వర్క్ మ్యాన్. బాబాయ్ ఇంగిలి పీసు. ఇక్కడ ఎవడో మాట్లాడుకోడేమో. చాలా సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు. మనకా ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, చుట్టూ 10 మంది ఉండాలి, ఆ సౌండింగ్ ఉండాలి. XXX. అసలు ఇంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో. భయ 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 కొంచెం జరగవా, వెనక్కి జరగవా. ఏంట్రో చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? మాట్లాడతారంటే మాట్లాడరు, హాయిలు చెప్తే పలకరించరు, ఓ కీబోర్డ్ పిసికేసుకుంటారు. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి, మళ్ళీ అని సౌండ్లు వస్తే మాత్రం దొంగ చెప్పులు చూస్తుంటారు. కూర్చో కూర్చో. పెంట నా కొడకల్లారా. ఏ భయ్యా ఉండు భయ్యా, ఆగు. జోరు తెగిపోద్ది. ప్రతి ఒక్కడు మాసే క్లాస్ లో యాక్ట్ చేస్తారంతే. భయ్యా అదే సెట్ ఇంతకీ. దీనమ్మ ఈ ఉద్యోగాలు గట్ట చేయడం మన వల్ల కాదురా బాబు. చందు ఎవరు నువ్వు? నేన్రా మౌనిక. ఒకే ఊరు మనం. శ్రీ మనం ఒకే స్కూల్ రా. నువ్వు 10th స్టాండర్డ్ పాస్ అయింది నా పేపర్ చూసి. నేన్రా మౌనిక, ఇంకా గుర్తుపట్టలేదా? ఓసే మౌనిక నువ్వా? నేనే. చిన్నప్పుడు సింపుల్ జుట్టు వేసుకుని జిడ్డు మొహం వేసుకుని సలసరాగా ఉండేదానివి. ఇప్పుడేంటి అంత గ్లామర్ వచ్చావు? మీ అమ్మాయిలు హైదరాబాద్ వచ్చాక ఫుల్ గ్లామర్ వచ్చేస్తారే, ఫేసులు మారిపోతాయి, రూపులు మారిపోతాయి. గురు, అమ్మాయిలు యావరేజ్ గా ఉన్నారని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరికీ తెలియదు. మళ్ళీ మనం బాధపడాలి. సాఫ్ట్వేర్ లో అమ్మాయిలు బాగుంటారే. నా ఫ్రెండ్స్ ని పరిచయం చేపిస్తా, పద. ఇది మనకు కావాల్సింది, పద. కాఫీ బిల్ నువ్వే కట్టాలి. ఆస్తులు అమ్మేస్తా, నువ్వు వచ్చాయి. అమ్మా చెప్పు. ఎక్కడున్నారా? ఇప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరా. ఇవాళ ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా నచ్చిందిరా. నీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నా. చేసుకుంటావు మరి? అమ్మా నేను 10th అయిపోయాక సిఈస్ లో జాయిన్ అవుతానంటే వద్దు. మావే కొడుకు అజ్జుగాడు యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, నువ్వు కూడా అదే చెయ్యాలరా అంటే ఎంపీసీ పారేనా కాలేజ్ లో జాయిన్ అయ్యా. నేనేం చదువుతున్నానో నాకేం అర్థమవుతుందో తెలిసే లోపే బీటెక్ లోకి వచ్చేసా. ఇంజనీరింగ్ అయిపోయాక 6 నెలలు ఖాళీగా ఉండి చిరాకు దొబ్బి హైదరాబాద్ వచ్చి మైత్రివనంలో రకరకాల కోర్సులు చేసి 3 సంవత్సరాలు తిరిగితే ఒక్క ఉద్యోగం వచ్చింది. అది కూడా ఒక స్టార్టప్ కంపెనీలో 18,000 జీతం. నువ్వేమో అప్పుడే పెళ్లి చేసేసుకో అంటున్నావు.